నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక కథ చెప్పుకుందాము. బాగుంటుందన్నమాట. ఏంటంటే ఒక వేప చెట్టు ఉంది, ఆ పక్కనే మామిడి చెట్టు ఉంది. అయితే మామిడి చెట్టు ఏమందంటే వేప చెట్టుని ఎగతాళి చేస్తుంది. ఏమనంటే వేప చెట్టు నువ్వేమో నీ ఆకులు చాలా చేదుగా ఉంటాయి, నీ కాయలు చాలా చిన్నగా ఉంటాయి, అవి తినటానికి పనికిరావు అని నేను నా కాయలు చూడు ఎంత అందంగా ఉంటాయో, నా చెట్టుకు కాసిన ప్రతి కాయ అందరూ తింటారు, మరి అందరూ ఎంత చక్కగా నన్ను పొగుడుతారు అని చెప్పనని వేప చెట్టుని మామిడి చెట్టు ఎగతాళి చేసింది. అయితే పాపం వేప చెట్టు ఏం చేసిందంటే బాధపడిందే కానీ ఎందుకు, తనకి దేవుడిచ్చిన స్వభావం అది, ఇంకా తనేం చేయలేదన్నమాట. సో కాబట్టి వేప చెట్టు ఓకే అని గమ్ముగూరుకుంది. అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత మామిడి చెట్టుకి ఏదో ఒకలాంటి డిసీజ్ వచ్చిందన్నమాట. అంటే చెట్లకు వచ్చే తెగుళ్ళు ఉంటాయి కదా, అవి తెగుళ్ళు వచ్చేసి ఇంకా మొత్తం కింద ఏర్లు భాగాల దగ్గర నుంచి మొత్తం ఎండిపోతూ వస్తుందన్నమాట. ఇంకా పూత లేదు, కాయ లేదు, ఇంకేం లేదన్నమాట. చెట్టు ఎండిపోతూ వస్తుంది. అయితే ఇంకా ఒకరోజు ఆ తోటమాలి ఏం చేశారంటే, ఈ వేప చెట్టుకి చిన్న చిన్న కాయలు కాస్తాయి కదా, అవి మొత్తం ఊడ్చి వాటిని తీసుకెళ్ళి ఈ మామిడి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు చుట్టూ పాది తవ్వి వాటిల్లో వేసేసి ఇంకొన్ని రోజులు రోజు నీళ్లు పోసారన్నమాట. నీళ్లు పోసేటప్పటికి ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ మామిడి చెట్టు మరలా తన శక్తి వచ్చి, తనకున్న డిసీజ్ మొత్తం పోయి, ఆ తెగులు మొత్తం పోయి తిరిగి మరలా మామూలు స్థితికి వచ్చిందన్నమాట. అప్పుడు వేప చెట్టు ఏమందంటే, మామిడి చెట్టు ఒకప్పుడు నేను నా ఆకులు చేదని, నా కాయలు చిన్నవి అని, అవి తినటానికి కూడా పనికిరావు అని చెప్పనని నన్ను ఎగతాళి చేసావు. కానీ ఈరోజున నా ఆకులు, నా చెట్టుకున్న కాయలు అవన్నీ కలిపి నీకు బలమిస్తేనే నీకున్న డిసీజు పోయింది. నాలో ఉన్న గుణమే నీలో ఉన్న రోగాన్ని తీసివేసింది. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పు అని అడిగిందన్నమాట. నిజమే, నీ కాయలు అందరు తింటారు, కానీ నీ కాయలు ఈరోజు మరలా తినాలి అంటే నువ్వు బ్రతికుండాలిగా. నువ్వు బ్రతికుండాలంటే నీకు సహాయం చేసింది ఎవరు చేశారు నీకు మేలు అని పాపం వేప చెట్టు అడిగిందన్నమాట. ఇంకప్పుడు మామిడి చెట్టు దగ్గర ఎలాంటి సమాధానం లేదు, మౌనంగా ఉండిపోయిందన్నమాట. అలాగే ఏంటంటే చాలామంది అనుకుంటారు, మనము గొప్పవారమి, మనకి తెలివితేటలు ఉన్నాయి, మనకి అందచందాలు ఉన్నాయి, బాగా మాట్లాడగలము, లేకపోతే మనము రిచ్గా ఉన్నాము, ఎక్కువగా ఎక్కడికైనా వెళ్ళగలము, ఏమైనా తినగలము, ఏమైనా చేయగలము అనుకుంటారు. కానీ మరి ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఎందుకు అంటే ఈ కథ మనకు ఒక చిన్న గుణపాఠం అన్నమాట. చిన్నప్పటి నుంచి ఎక్కువగా కథలు ఎక్కువగా ఎవరైతే చదువుతారో లేకపోతే ఎక్కువ వింటారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఇలా చిన్న చిన్న కథల ద్వారా అందులో చాలా నీతి ఉంటుందన్నమాట. ఈ కథలు మీ పిల్లలకి చెప్పండి. ఈరోజు నా పిల్లలకి పెద్దలకి గ్యాప్ వస్తుంది. ఏంటి అంటే గత కాలంలో అంటే మేము చిన్నపిల్లలప్పుడు మాకు అమ్మమ్మ వాళ్ళు నేర్పించేవాళ్ళు అనమాట, కథలు చెప్పేవాళ్ళు అన్నమాట. దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు, అటుకిటుకు తిరగకుండా నీకు ఆ కథ చెప్తాను, నీ కథ చెప్తాను రా అని చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు కేవలము పిల్లలకి తల్లిదండ్రులకి సెల్ ఫోన్ వచ్చేసింది అడ్డం. కాబట్టి ఆ సెల్ ఫోన్ తీసి పక్కన పడేయాలంటే మీరు ఇలాంటి కథల ద్వారా పిల్లలకి మంచి నాలెడ్జి, మంచి నీతిని ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకా మంచి భవిష్యత్తులో మంచి విజయాల్ని వాళ్ళు అందుకోగలరు అన్నమాట. థ్యాంక్ యూ అండి.